హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరుడ తెలుగు స్టోరీస్. కొత్త వాళ్ళు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. మరిన్ని వీడియోస్ చేయడానికి బూస్టప్ లాగా ఉంటుంది. ఇక కథలోకి వెళ్దాం రండి. ఇది ఒకప్పుడు జరిగిన కథ. విశ్వనాథపురం అనే ఊరిలో ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉండేవారు. ప్రశాంతంగా ఉన్న ఒక అర్ధరాత్రి అందరూ నిద్రపోతుండగా భయంకరమైన శబ్దాలతో అరుస్తూ దయ్యం గాలిలో మనిషిని పట్టుకుని వెళ్తోంది. ఆ దయ్యం చూడ్డానికి చాలా భయంకరంగా ఉంది. అలా శబ్దాలు రావడంతో ప్రజలందరూ కిటికీలో నుండి చూసి చాలా భయపడిపోతారు. ఆ రోజు రాత్రి ఆ దయ్యాన్ని చూసి ఎవరూ నిద్రపోలేదు. మరుసటి రోజు తెల్లవారిగానే ఊరి ప్రజలందరూ ఒక చోటకు చేరి జరిగిన దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. నిన్న రాత్రి మన ఊర్లో ఒక దయ్యం తిరుగుతూ అందరినీ భయానికి గురి చేసింది. ఇంతకీ ఆ దయ్యం ఎవరిని తీసుకెళ్ళిందో ఎవరైనా చూసారా అనగానే కిషోర్ ముందుకు వచ్చి, ఆ దయ్యాన్ని నేను దగ్గర నుండి చూశాను. అది ఒక భయంకరమైన దయ్యంలా అనిపించింది. నిన్న పని కోసం పొరుగురు నుండి వచ్చిన వ్యక్తిని ఆ దయ్యం ఎత్తుకెళ్ళింది. వానికి ఎదురెళ్ళే ధైర్యం లేక నేను ఆగిపోయా అని చెప్పాడు. అది విన్న అందరూ భయపడిపోయారు. అయినా ఈ కాలంలో దయ్యాలేంటి, దాని సంగతి చూద్దాం ఉండండి అనగానే ఊరి పెద్ద ఇలా అన్నాడు, బాబు, నువ్వు పట్నం నుండి వచ్చావు. నీకు పెద్దగా ఈ దయ్యాల మీద భూతాల మీద పెద్దగా నమ్మకం లేనట్లు ఉంది. దయ్యం ఉన్నా లేకున్నా మీరేం బాధపడకండి. నాకు తెలిసిన మంత్రగాడు ఉన్నాడు. వాడిని పిలిచి అడుగుదాం. ఆ మంత్రగాన్ని త్వరగా రమ్మని చెప్పు అని చెప్పాడు. తర్వాత అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆ మరుసటి రోజు కూడా దయ్యం తల చేతిలో పట్టుకొని రక్తం కార్చుకుంటూ వెళ్ళింది. అది చూసిన రఘు వెంటనే బయటకు వచ్చి అది కార్చిన రక్తాన్ని చేతిలోకి తీసుకొని వాసన చూస్తాడు. కానీ రఘుకి అదేంటో అర్థం కాదు. ఏంటిది, రక్తం వాసన కాకుండా తిలకం వాసన వస్తోంది అని దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ అది మాయమైపోతుంది. ఆ దయ్యాన్ని చూసిన మిగతా ఊరి ప్రజలంతా చాలా భయపడిపోయారు. మరుసటి రోజు పొద్దున్నే ఆ రక్తం నమూనాని తీసుకొని ఒక ల్యాబ్లో టెస్ట్ చేయించాడు. అది రక్తం కాదు అని, ఒక ఎరుపు రంగు అని తేలింది. ఎవడో ఏదో ప్లాన్ చేస్తున్నాడు. ముందు ఈ విషయం ఊరి వాళ్ళకి చెప్పాలి అనుకుంటూ ఊర్లోకి బయలుదేరాడు. అప్పటికే ఊరి జనం అందరూ ఒక చెట్టు కింద చేరారు. కిషోర్ తనకు తెలిసిన మాంత్రికుడిని తీసుకువచ్చాడు. అసలు ఏం జరిగిందో మొత్తం చెప్పండి అని అడగ్గా ఊరి పెద్ద రాత్రి జరుగుతున్న విషయాల గురించి చెప్పాడు. అది విన్న మాంత్రికుడు ఊరి మధ్యలో పూజ చేసి తన దివ్య దృష్టితో చూస్తాడు. తర్వాత కళ్ళు తెరిచి ఆ ఊరిలో ఒక భయంకరమైన దెయ్యం పగతో తిరుగుతుంది. అది చాలా శక్తివంతమైంది. ఖచ్చితంగా ఊరిని శ్మశానం చేసేదాకా ఊరుకోదు. మరి దీనికి పరిష్కారం ఏంటి స్వామి అని అడిగారు. వెంటనే ఊరందరూ వేరే ఊరికి వెళ్ళండి, లేకుంటే ఎవ్వరూ ప్రాణాలతో మిగలరు అన్నాడు. అది విన్న అందరూ చాలా భయపడిపోయారు. ఇంతలో అక్కడికి వచ్చిన రఘు అదంతా గమనించి రక్తం గురించి ఎవరికీ చెప్పకుండా, ఆ దయ్యాన్ని అంతం చేసే మాంత్రికుడు నాకు తెలుసు, మీరేం కంగారు పడకండి, ఆ దయ్యం పీడ నేను విరగడ చేస్తా అన్నాడు. కానీ గ్రామ ప్రజలకు ఎవరి మాట వినాలో అర్థం కాలేదు. మాంత్రికుడు చెప్పాడు కదా, దానివల్ల ప్రమాదం ఉందని, నీ వల్ల మనం నష్టపోతాం, ఒక్కరోజు ఉండండి అన్నాడు. ఆ దయ్యం సంగతి నేను చూస్తాను. నాకు తెలిసిన పెద్ద మాంత్రికుడు ఉన్నాడు. ఇందాకే తనతో మాట్లాడి వచ్చా. నైట్కి దాన్ని బంధిస్తా అన్నాడు. ఇంకా ఎవరూ ఏం మాట్లాడకుండా అందరూ తలా ఒక దిక్కున వెళ్ళిపోయారు. ఆ రోజు అర్ధరాత్రి రోజులాగే ఆ వింత ఆకారం గాలిలో ఎగురుకుంటూ వచ్చింది. రఘు ఏమాత్రం భయపడకుండా దాని వెనకాలే వెళ్ళాడు. ఆ దయ్యం అలా గాల్లో ఎగురుతూ ఊరి చివర ఉన్న ఒక గుహ దగ్గర ఆగింది. కిషోర్ దాన్ని లోపలికి తీసుకెళ్ళాడు.
రఘు మెల్లగా వెళ్ళి చూస్తే అది దయ్యం కాదు, దయ్యం రూపంలో గాలిలో తిరిగే మిషన్. అదంతా కిషోర్ మాంత్రికుడు కలిసి చేస్తున్న డ్రామా అని అర్థమైంది. అక్కడ కిషోర్ మాంత్రికుడు మాట్లాడుకుంటూ ఉంటారు. ముందు ఆ రఘుగాన్ని చంపేస్తే మంచిది, వాడే మన ప్లాన్కు అడ్డం వచ్చేలా ఉన్నాడు. వాడిని చంపేస్తే దయ్యమే వాడిని చంపేసిందనుకుంటారు. అవును, వాడు చెప్పిన మాంత్రికుడు రాలేదు. ఇప్పటికే వాడి మీద జనాలకు నమ్మకం పోయి ఉంటుంది. రేపు మనం ఏది చెబితే అదే నమ్ముతారు అంటూ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అది విన్న రఘు వెంటనే వెళ్ళి ఊరి ప్రజలందరినీ నిద్రలేపి అక్కడ చూసింది చెప్పాడు. ఆ రాత్రి అందరూ వచ్చి కిషోర్ని మాంత్రికుణ్ణి చూసి ఆశ్చర్యపోయారు. వారిద్దరినీ పట్టుకొని చితకబాదారు. మర్యాదగా చెప్పండి, జనాలను ఈ ఊరు నుండి ఎందుకు పంపేయాలనుకుంటున్నారు అని అడగగానే కిషోర్ భయపడి, ఏదో ప్రాజెక్టు కట్టాలని కొందరు మమ్మల్ని కలిశారు. దానికి ఈ ఊరి వాళ్ళను ఖాళీ చేయిస్తే కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు. దానికోసమే దయ్యం ఉందని చెప్తే అందరూ పారిపోతారని ఇలా చేశాం అని చెప్పాడు. అది విన్న జనాలకి చాలా కోపం వచ్చింది. దాంతో కిషోర్ని మాంత్రికుడిని పోలీసులకు అప్పగించి శిక్ష పడేలా చేశారు.